డాక్టర్ శ్రీలక్ష్మి, అమ్మ హాస్పిటల్ కన్సల్టెంట్. ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు కొన్ని చేయవలసినవి, కొన్ని చేయకూడనివి మనం తెలుసుకుందాం. ఏం చేయాలి? 6 months అట్లీస్ట్, ఒక 6 months ఆర్ 3 months, ఎర్లీ ప్లానింగ్ ఆఫ్టర్ మ్యారేజ్ అయితే 3 months ముందు ప్లాన్ చేసుకునే ముందు బేసిక్గా హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, ఫుడ్ విషయంలో అంటే బయట ఫుడ్ తిన్నాక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే ఏదైనా డయేరియా, ఫీవర్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి వీలైనంత మటుకి బయట ఫుడ్ అవాయిడ్ చేయటం, అలాగే జంక్ ఫుడ్, స్వీట్స్, హై క్యాలరీ ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేయడం మంచిది. అలాగే ట్రావెల్ చేయాలనుకునేటప్పుడు ఒకవేళ డేట్ మిస్ అయితే సీ ఇఫ్ యూఆర్ ప్రెగ్నెంట్. ఎందుకంటే వేరే దూరం వెళ్ళినాక అక్కడ కన్ఫర్మ్ అయినా, అక్కడ ఏదైనా బ్లీడింగ్ ఇష్యూస్ వచ్చినా, అక్కడ వామిటింగ్స్ అయినా ఇబ్బంది పడతారు. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు ట్రావెలింగ్ ముందు డేట్ మిస్ అయితే ప్రెగ్నెన్సీ చెక్ చేసుకుని ట్రావెల్ ప్లాన్ చేసుకోవడం మంచిది. హెల్దీగా తినండి. నెక్స్ట్ ఒకసారి బేసిక్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి మినిమం టెస్ట్ లైక్ ఒక ఏమైనా థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయా, బార్డర్ లైన్ డయాబెటిక్ ఏమైనా ఉన్నారా, లేదా పాలిసిస్టిక్ ఓవరీస్, నీటి బుడగలు ఏమైనా ఉన్నాయా, అలాగే ఒబేస్ ఉన్న వాళ్ళు అడ్వైజ్ టు లూజ్ వెయిట్, అలాగే మేల్ పార్ట్నర్కి కూడాను సెమెన్ అనాలిసిస్, థైరాయిడ్ ఇష్యూస్ అండ్ దెన్ షుగర్ టెస్ట్ చెక్ చేసుకుని ప్లాన్ చేసుకోవడం మంచిది. ఫీమేల్స్ టేక్ ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్. ఇఫ్ యూఆర్ ఎనీమిక్, బ్లడ్ తక్కువ ఉంటే బ్లడ్ పర్సెంట్ ఇంప్రూవ్ అవడానికి ఐరన్ టాబ్లెట్స్, ఫోలిక్ యాసిడ్, పెరి కన్సెప్షన్ ఫోలిక్ యాసిడ్ అంటాం, అది వేసుకోవడం వలన బిడ్డలో కలిగే కొన్ని న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ కానీ అవయవ లోపాలు కానీ ప్రివెంట్ చేయొచ్చు. సో ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ బిఫోర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, చాలా అవసరం అన్నమాట. సో ఫోలిక్ యాసిడ్ వేసుకుంటే మంచిది.